నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మహారాష్ట్ర ఫలితాలపై పొలిటికల్ అనలిస్ట్ అండ్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచాటిల్ గారితో స్పెషల్ లైవ్ షో. నమస్తే సురేష్ కొచాటిల్ గారు. నమస్కారం. మనం నిన్న డిస్కస్ చేసినట్టే ఫలితాలు యథాతథంగా దిగినాయి యాస్టీస్గా. 29 గాను 29 మున్సిపల్ కార్పొరేషన్ గాను 24 బీజేపీ కూటమి కాషాయ కూటమి విజయం సాధించింది. ఠాక్రే సోదరులకి మరాఠాలు టోకరా ఇచ్చారు. చాలా స్పష్టంగా వాళ్ళు హిందూ హృదయ సామ్రాట్ వారసులు కాదు అని చెప్పి తేల్చి చెప్పేశారు. 25 ఏళ్ల ఠాక్రేల సామ్రాజ్యాన్ని ఒక్క తోపు తోశారు. ఎలా చూస్తున్నారు ఓవరాల్గా మీరు ఈ పిక్చర్ని? మనం ఓవరాల్గా చూడాలంటే కొంచెం ఒక డీప్గా 7 మేజర్ ఎలిమెంట్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది దీంట్లో. ఫస్ట్ ఏంటంటే బీజేపీ అండ్ షిండే గ్రూప్ అక్రాస్ మహారాష్ట్ర చాలా మట్టుకు మీరు చెప్పినట్ల 23 నుంచి 24 స్థానాల్లో వాళ్ళ మెజారిటీ వాళ్ళు సాధించుకున్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమరావతి తీసుకోండి, అమరావతిలో 87 సీట్లలో 25 బీజేపీకి వచ్చింది, 3 శివసేన షిండేకి వచ్చింది. సో అక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే 40 కావాలి వాళ్ళకి. భివండి విచ్ ఇస్ అ ముస్లిం డామినేటెడ్ ఏరియా, అక్కడ బీజేపీకి 22 వచ్చినాయి, శివసేన వాళ్ళకి 12 వచ్చినాయి. సో అక్కడ కూడా 45 రావాలంటే చాలా టైం పడుతుంది. అక్కడ చంద్రాపూర్లో బీజేపీకి 66లో 23 వచ్చింది, అక్కడ 30 రావాలి, 33 రావాలి, అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ధూలే అది చూసుకుంటే అక్కడ కూడా ధూలేలో బీజేపీకి 51 వచ్చింది, కంప్లీట్ మెజారిటీ ఆన్ దేర్ ఓన్, శివసేన సపోర్ట్ లేకుండానే వాళ్ళు గెలుచుకున్నారు. ఇచ్కరంజీలో చూస్తే బీజేపీకి 65లో 44 గెలుచుకున్నారు. వసై విరార్ ఇక్కడ బీజేపీకి 115లో 41 వచ్చింది. అక్కడ ఒక కొత్త పార్టీ బీవీఏ అని చెప్పి కొత్త ఒక లోకల్ యూనిట్ ఒకటి సెటప్ చేశారు, వాళ్ళకి 69 స్థానాలు గెలుచుకున్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ మేయర్ స్థానం వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పూణేలో ఫస్ట్ టైం, ఇది శరద్ పవార్ అజిత్ పవార్ వాళ్ళ ఏం చెప్తారు హోమ్ గ్రౌండ్ ఇది. అక్కడ బీజేపీ 165లో 123 స్థానాలు గెలుచుకున్నారు వితౌట్ ఈవెన్ శివసేనకి ఒక సీట్ లేకుండానే, అంటే వాళ్ళు అవసరం లేకుండానే శివసేనకు ఒకటే సీటు షిండే గ్రూప్కి. అంటే అక్కడ ఆలోచించండి. అండ్ శరద్ పవార్ వాళ్ళకి 21 అండ్ ఎన్సీపీకి అంటే శరద్ పవార్ గ్రూప్కి 3, అజిత్ పవార్కి 21, 24, బీజేపీకి 123 అబ్సల్యూట్ మెజారిటీ అక్కడ. సో వాళ్ళు పూణే అంటే ముంబై తర్వాత అన్నిటికంటే పెద్ద అగ్లామరేషన్ అది పూణే ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే కొల్హాపూర్లో చూస్తే బీజేపీకి 81లో 26 వచ్చినాయి, శివసేనకి 15 వచ్చినాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక మెజారిటీ వచ్చేస్తుంది, అక్కడ ప్రాబ్లం లేదు. లాతూర్ ఇక్కడ బీజేపీకి 22 స్థానాలు, కానీ కాంగ్రెస్కి 43. అమిత్ దేశ్ముఖ్ వాళ్ళ విలాసరావు దేశ్ముఖ్ కొడుకు ఆయన. సో దీంట్లో లెసన్ ఏమో అది కాంగ్రెస్ గొప్పతనం కాకపోవచ్చు. కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఏం చేశారంటే వాసుదేవన్ గారు 2018లో వీళ్ళు పవర్లో వచ్చినట్టు ఫస్ట్ టైం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేస్తారంటే కాంగ్రెస్ వైపు ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ని అందరూ ఇటువైపు గొంచుకున్నారు. నారాయణ రాణి కొంకన్ రీజన్లో, ఇప్పుడు కొంకన్ రీజన్లో కాంగ్రెస్ లేదు, 0, శివసేన కూడా లేరు, 0. అక్కడ మొత్తం వైప్అవుట్ చేసేసారు కొంకన్ ఏరియాలో. అది కాకుండా మీరు చూసారు ఇప్పుడు దేశ్ముఖ్లు అటువైపు నుంచి కూడా గుంజుకున్నారు ఆయన. సో ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నారో కాంగ్రెస్ అక్కడన్నీ బీజేపీ వైపు గుంజుకున్నారు, పాకెట్స్ అన్ని బీజేపీ లాక్కుంది. ఈ అమిత్ దేశ్ముఖ్ ఒకటి మిగిలిపోయింది ఒకటి, అది లాతూర్. అది ఏ రోజు జరుగుతుందో, ఏ రోజు వాళ్ళు ఇక్కడికి వస్తారో మనకు తెలియదు. అది జరిగితే డెఫినెట్గా అది కూడా ఒక పెద్ద పాయింట్గా రాబోతుంది. మాలేగావ్ విచ్ ఇస్ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, ఏఐఎంఐఎం 21 స్థానాలు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ వాళ్ళు టోటల్గా 144 స్థానాలు గెలిచారు అప్రాక్సిమేట్గా. ఫైనల్ ఫిగర్స్ ఇంకా 112 సార్, మార్నింగ్ లెక్క పెడతారు. మార్నింగ్ 12 అదే నిన్న 144 ఉండే, అది బహుశా కరెక్టే ఉంటుంది ఇప్పుడు దాకా ఫైనల్ ఫిగర్ వచ్చి. అక్కడ ఒక కొత్త పార్టీ వచ్చింది, ఇంకొక ఇస్లాం పార్టీ, వాళ్ళకి 35 స్థానాలు వచ్చింది. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్, మీరే కంటిన్యూ చేద్దరు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మతం పేరుతోటి పార్టీ ఎక్కడ ఉండటానికి వీల్లేదు కదా. వాళ్ళని చెప్పంటే ఇస్మాల్ పార్టీ అని పెట్టారు, ISMAL. ఇస్లాం అని చెప్పట్లేదు, చెప్పుకున్నప్పుడు ఇస్లాం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు పేరు పెట్టుకున్నప్పుడు ISMAL అని పెట్టుకున్నారు రిజిస్ట్రేషన్ పార్టీ. కానీ మాట్లాడుతున్నప్పుడు ఇస్లాం పార్టీ అని చెప్పుకుంటున్నారు, కానీ ఒఫీషియల్ రికగ్నిషన్ ISMAL అని పెట్టుకున్నారు. అట్లంటే మీరు కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది కదా, నేషనల్ పార్టీ, ఈ రూల్స్ రాకముందే రిజిస్టర్ అయింది కదా. కరెక్ట్, అది ఎవరిది జిన్నా వాళ్ళ పార్టీ, అది ఒరిజినల్. జిన్నా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పెట్టేసి వెళ్ళిపోయింది ఆ పార్టీ ఎవరికి ఇవ్వకుండా. వీళ్ళు గుంజుకున్నారు అప్పుడు ఆ టైంలో.
మీరా భయండర్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ, శివసేన అక్కర్లేదు అక్కడ 70. అంటే మీరు చూస్తున్నారు ముంబై పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలు అన్ని బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఓకే, సో వసవీరార్ ఒకటే పక్కన పెడితే మిగతా అన్ని మీరా భయండర్లో 78 స్థానాలు. నాందేడ్లో ఇక్కడ బీజేపీకి మళ్ళీ చిన్న ఒక మెజారిటీ 45 స్థానాలు గెలుచుకున్నారు 81లో. సో 40 చాలు, వాళ్ళు 45 గెలుచుకున్నారు. నవీ ముంబై వెరీ ఇంపార్టెంట్. అగైన్ మీరు మీరా భయండర్ చూస్తున్నప్పుడు నవీ ముంబై కూడా చూడాల్సింది. ఎందుకంటే మన దగ్గర చేసిన తప్పు ముంబైలో చేయలేదు వాళ్ళు. మన దగ్గర ఏం చేశారంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అని ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీ గుంజుకొని జిహెచ్ఎంసీ అని చేశారు. ముందు ఎంసీహెచ్ ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దాని తర్వాత ఇప్పుడు అన్ని గుంజుకొని జిహెచ్ఎంసీ అని చేసేసారు. దాంతో మేనేజ్ ఇప్పుడు కావట్లేదు, అసలు మేనేజ్ కావట్లేదు, చేయలేకపోతున్నారు. ప్రజలకి సమస్యలు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడు కావాలంటే ట్యాంక్ బండ్ దాకా వెళ్ళాలి, అక్కడ వెళ్ళి వాళ్ళు పిటిషన్స్ ఇవ్వాలి వస్తుంది. ఎందుకంటే లోకల్ కమిషనర్స్కి అంత పవర్ లేదు. అది ఇప్పుడు చేసిన కొత్త అంటే ఓఆర్ఆర్ పక్కన అన్ని మిగతా కూడా గుంచుకొని ఇంకా గ్రేటర్ చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం ముంబైలో చూడండి, వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ కోర్ ముంబై ఏరియా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు, విచ్ ఇస్ కాల్డ్ బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. 1 కోటి మంది ఓటర్స్ ఉన్నారు, అక్కడే రిటైన్ చేసుకున్నారు వాళ్ళు కోర్ ఏరియాలో. వాళ్ళు బయటికి వెళ్ళలేదు. బడ్జెట్ 73,000 కోట్లు, హ్యూజ్. సో డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ చేశారు. మీరు వాసుదేవన్ గారు సర్ప్రైజ్ అవుతారు యాక్చువల్లీ. ఎందుకంటే మనం అనుకుంటాం యూజువల్లీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ అనగానే జిహెచ్ఎంసీ అనగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మేయర్ దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి, అక్కడ మేయర్ దగ్గర పవర్స్ చాలా తక్కువ. అక్కడ నడిపిస్తుందంతా మున్సిపల్ కమిషనర్లు నడిపిస్తారు చాలా మటుకు. వాళ్ళు 6 హాస్పిటల్స్ నడిపిస్తారు. ఓకే, 6 హాస్పిటల్స్ నడిపిస్తున్నారు వాళ్ళు. ఆలోచించండి వాళ్ళ పవర్ ఎంత ఉంటుందని. 6 హాస్పిటల్ నడిపించడం తమాషా కాదు. మెడికల్ కాలేజెస్ అది కూడా ఉంది వాళ్ళకి. మెడికల్ కాలేజెస్ మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నారు. అదే చూడండి, అదే అంటున్నాను నేను. సో వాళ్ళ పవర్ ఎంత ఉందంటే వాళ్ళకి బడ్జెట్తో సహా వాళ్ళకి పవర్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి అడిషనల్ పవర్స్ ఉందన్నమాట. సో ఈ పరిస్థితుల్లో మీరు ఆలోచించండి ఎందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో, బిర్హన్ ముంబై కార్పొరేషన్లో ఎంత పవర్ ఎందుకు ఉందనేది. సో వీళ్ళు ఏం చేశారంటే నవీ ముంబై ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా సపరేట్ చేసేసారు వీళ్ళు. దీంతో ఉంచకుండా వాళ్ళు దాన్ని సపరేట్గా చేసుకున్నారు. నవీ ముంబైలో బీజేపీకి 65 స్థానాలు వచ్చినాయి. అగైన్ అండ్ అబ్సల్యూట్ మెజారిటీ ఆన్ దర్ ఓన్. వాళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే వాళ్ళకి మెజారిటీ వచ్చేసింది అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూసిన నెక్స్ట్ ఉల్హాస్ నగర్ 37 స్థానాలు బీజేపీ, 36 స్థానాలు మన శివసేన షిండే గ్రూప్. ఎందుకంటే థానే, ఉల్హాస్ నగర్ ఇదంతా మన షిండే గారి సపోర్ట్ బేస్. ఆయన అక్కడి నుంచి ఈజ్ నాట్ ఎ ముంబై బై ద వే. థానే చూస్తే అది కూడా బీజేపీకి 28, ఆయనకి 75 స్థానాలు వచ్చినాయి అనమాట. సో అట్లా కాకుండా షోలాపూర్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఆన్ దర్ ఓన్, ఎవరు సపోర్ట్ లేకుండా 86 స్థానాలు వచ్చినాయి 102 నుంచి. సాంగ్లీ అగైన్ ఈస్ 39, బీజేపీకి 2 స్థానాలు, శివసేనకి. వాళ్ళు ఆ మెజారిటీతో నడిపించుకోవచ్చు సాంగ్లీ వాళ్ళు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ మనం చూసాం దీనికన్నా ముందు, అక్కడ కూడా బీజేపీకి మెజారిటీ వచ్చింది. పర్బణిలో ఇక్కడ బీజేపీకి తక్కువ సీట్లు 12 సీట్లు వచ్చినాయి. ఇక్కడ అగైన్ మెజారిటీ ఈజ్ విత్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్. ఎక్కువ అది మీరు పర్బని, లాతూర్, ఉస్మానాబాద్ అంతా ముందున్న హైదరాబాద్ రాజ్యంలో ఉండే నిజాం పార్ల్. సో యూ విల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ అఫినిటీ టువర్డ్స్ హైదరాబాద్. మన హైదరాబాద్ కర్ణాటక ఎట్లా అంటమ్మా, బెల్లారి, రాయచూరి, ఇట్లానే ఇది కూడా బెల్లారి రాయచూరి లాగానే ఇది కూడా అదే ప్యాటర్న్ లో వస్తుంది. ఇది కూడా ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ కర్ణాటక. సో ఇది పర్బణి, లాతూర్, ఉస్మానాబాద్ అంతా చూస్తే ఇదే వాళ్ళకి అదే ప్యాటర్న్ లో మీకు కనిపిస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ పన్వేల్ అగైన్ ఇస్ ద సబర్బ్ ఆఫ్ బాంబే. బొంబే ఎంటర్ చేస్తూనే ముందు పన్వేల్కి వస్తారు మీరు. పన్వేల్లో 78 స్థానాల్లో 55 బీజేపీ గెలుచుకున్నారు. సో అక్కడ అన్ని ఎక్కడెక్కడ అర్బన్ అగ్లామరేషన్స్ ఉందో ముంబై అని చుట్టుపక్కల ఉన్న మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయారు కంప్లీట్గా. సో అది ఇక్కడ ఫస్ట్ స్టోరీ ఈ ఎలక్షన్ ఏంటంటే ద పవర్ దట్ బీజేపీ హ్యాస్ డ్రాన్ ఫ్రమ్ దిస్ అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాసుదేవన్ గారు. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాట్ ఈస్ దట్ దే ఆర్ డూయింగ్. బీజేపీకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ సాఫ్రన్ సర్జ్ మనం డిస్కస్ చేసుకున్నాం. రెండవ పాయింట్ అక్కడ ఉన్న దేవేందర్ ఫడ్నవీస్ గారు పవర్, ఆయన ఏం చేస్తున్నారు అనేది దాన్ని బట్టి నెక్స్ట్. ఫడ్నవీస్ ఇస్ ద బిగ్ టేక్ అవే ఇన్ దిస్ ఎలక్షన్, దాంట్లో డౌట్ లేదు. ఫడ్నవీస్ గారు చేసిన పనికి, ఫడ్నవీస్ గారు చేసిన 2018 నడిమిట్లో చిన్నగా తప్పు చేశారు. అజిత్ పవార్తోని ఒక వారం పాటు ఒక గవర్నమెంట్ నడిపించారు. దట్ వాజ్ అ డిజాస్టర్. దాని తర్వాత ఆయనకి కొంచెం బ్లాక్ మార్క్ లాగా అది వచ్చింది. కానీ దాని తర్వాత మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వెళ్ళి షిండే గారు అసిస్టెంట్గా పనిచేసి తర్వాత ఎలక్షన్ గెలిచి ఈసారి ముఖ్యమంత్రి అయిపోయారు. సో ఆఫ్టర్ మోదీ హూ అని ఒకప్పుడు ప్రశ్న వస్తూనే ఉంటుంది.
మనం అడుగుతున్నాడు ఆఫ్టర్ మోదీ గారు ఇంకొక ఎలక్షన్కి ఉంటారు, దాని తర్వాత ఎవరు వస్తారని. అమిత్ షా అంటారు, యోగి ఆదిత్యనాథ్ అంటారు, అన్నామలై అంటారు. వై నాట్ ఫడ్నవీస్? 55 సంవత్సరాలు అంతే. అట్ 24 he was the youngest, one of the youngest కార్పొరేటర్స్ అప్పుడు నాగ్పూర్లో. దానికి అక్కడ మేయర్ అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఐ థింక్ 40 అంత ఉంది ఆయన ఏజ్. ఆలోచించండి. సో 55 అనేది పాలిటిక్స్ చాలా యంగ్ ఏజ్. రాహుల్ గాంధీ కూడా యంగ్ మ్యాన్ అంటారు 50లో. సో ఫడ్నవీస్ ఆల్సో సేమ్ థింగ్. సో మహారాష్ట్రలో పవర్ కాన్సన్ట్రేట్ చేసుకున్న దాంట్లో ఫడ్నవీస్ గారి రోల్ చాలా పెద్దది, దాంట్లో డౌట్ లేదు వాసుదేవన్ గారు. మనం యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడితే 25 సంవత్సరాల్లో ఆయన ఎంపీ అయ్యారు గోరఖ్పూర్ నుంచి. అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఇక్కడ చూడండి. అండ్ హీ స్టార్టెడ్ నాట్ ఎస్ అ పొలిటీషియన్. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీగా ఉన్నారు నాగ్పూర్లో, అండ్ వెరీ స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ నాన్నగారు ప్రచారకగా ఉన్నారు. బట్ ఫడ్నవీస్ గారు ఆర్ఎస్ఎస్తో అంత క్లోజ్ రిలేషన్షిప్ కాకుండా కానీ ఆయనకు ఒక బేస్ ఆయనకు ఉండే, దాంట్లో డౌట్ లేదు. సో ఆయన క్రియేట్ చేసుకున్న బేస్తోని ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్తోని నాగ్పూర్ నుంచి ఉన్న మనిషి అడ్వాంటేజ్. బహుశా ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత ఒక 60కి వచ్చినప్పుడు హీ విల్ న్యాచురల్లీ బీ ఎ చాయిస్ ఫర్ బీజేపీస్ ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్గా పైకి రావచ్చు అనమాట. మూడో పాయింట్ టేక్ అవే ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే మనందరూ రైట్ ఆఫ్ చేసేసాం ఆయన్ని. ఎస్, అవుట్ సైడ్ ముంబై ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 కాన్స్టిట్యున్సీస్ మనం చూసాం చూడండి, పర్భణి లాంటి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉద్ధవ్ ఠాక్రే కొంచెం ముందుకు వచ్చారు. కానీ ముంబైలో మనం అనుకున్న కంప్లీట్ వైపౌట్ అయిపోతారని, కానీ అక్కడ కూడా ఆయనకి బాగానే పర్ఫామ్ చేశారు ఆయన. మనం చూసిన ఫిగర్స్ ప్రకారం చూస్తే 53, యాజ్ ఆఫ్ నౌ దే హ్యావ్ గాట్ ఎ గుడ్ నంబర్ అన్నమాట. 53 కాక వచ్చేసింది. సో వై ఎప్పుడు అడుగుతారు కదా ఉద్ధవ్ ఎందుకు మరాఠీ మానూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు 67 యాక్చువల్లీ 67 వీళ్ళిద్దరు కలిసి 67 కాదు 67 ఇస్ ఓన్లీ ఉద్ధవ్ ఠాక్రే. పర్ఫామ్ వెరీ వెల్. 8 వచ్చినాయి కదా నవనీన్ మార్చేనా? 6 వచ్చినాయి. 7 అని చెప్తున్నారు. చూడాలి, ఒక సీట్కి ఒక రీకౌంటింగ్ ఉంది, ఒకటి అది నడుస్తుంది అన్నమాట. సో కోర్ ఓటర్ బేస్ మహారాష్ట్రలో ఉన్న ముంబైలో ఆయన రిటైన్ చేసుకున్నారు ఆ కోర్ ఓటర్ బేస్. ఇక్కడ షిండే ఈజ్ వెరీ వీక్. 90 స్థానాల్లో పోటీ చేసిన షిండేకి ఈసారి షిండే వాళ్ళ పార్టీకి వచ్చింది 29 స్థానాలే. ఓకే, స్ట్రైక్ రేట్ ఈజ్ అబౌట్ 30%. అదే టైంలో బీజేపీ మిగతా సీట్లో పోటీ చేసినప్పుడు బీజేపీకి 63% స్ట్రైక్ రేట్ ఉంది, 63%. తో రాజ్ ఠాక్రే ఎట్లా గుంజారు కిందికి శివసేన అని ఉద్ధవ్ ఠాక్రేని, అదే పని చేశారు షిండే. ఈ షిండే సీట్లు కూడా బీజేపీ పోటీ చేస్తే బీజేపీ గెలవచ్చా అనేది ఒక ఆన్ దేర్ ఓన్ మెజారిటీ కూడా వస్తుండే బహుశా. ఎందుకంటే ఇప్పుడే 89 ఉంది. ఒక్క సీట్ నిన్న రాత్రి లాస్ట్ మినిట్లో 7 ఓట్లతో ఓడిపోయారు బీజేపీ. రీకౌంటింగ్ జరిగింది రాత్రి 2 గంటలకు వచ్చింది రిజల్ట్ ఫైనల్. నేను చూసుకుంటూ కూర్చున్నాను ఎప్పుడు వస్తుందని. సో ఈ ఎక్స్ట్రా ఒక 20 సీట్లు వచ్చేస్తే బీజేపీకి వాళ్ళకు ఆన్ దర్ ఓన్ మెజారిటీ వస్తుండే. కానీ ఇప్పుడు షిండే మీద డిపెండెంట్ కావాల్సిందే. కానీ మేయర్ బీజేపీ వైపు నుంచే ఉంటారు. సో దీంట్లో వాసుదేవన్ గారు మెయిన్ లెసన్ ఏంటంటే కోర్ ఓటర్ బేస్ మహారాష్ట్రలో మరాఠీ ఓటర్ బేస్ స్ప్లిట్ అయిపోయారు చాలా మటుకు. ఒక టైంలో 70s 80s ఈవెన్ బాలాసాహెబ్ ఠాక్రే మొదలు పెట్టినప్పుడు ఆయన క్యాంపెయిన్ మరాఠీ మానూస్ అని చెప్పి, సన్స్ ఆఫ్ సాయిల్ అని చెప్పి బీహారీ వాళ్ళని కొట్టడం, యూపీ వాళ్ళని కొట్టడం, ఈవెన్ తమిళియన్స్ అక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పి చేసిన గొడవ తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే ఆ మరాఠీ నుంచి హిందుత్వకు వచ్చేసారు. తర్వాత 1990 వచ్చేదాకా హీ బికేమ్ ఏ హిందుత్వ ప్రొపోనెంట్. మోదీ గారి కన్నా హార్డ్ కోర్ హిందుత్వ బాలాసాహెబ్ ఠాక్రే. ఆయనకి ఇది కూడా ఉంది, హిందూ హృదయ సమ్రాట్ అని పేరు. సమ్రాట్. సో బాలాసాహెబ్ ఠాక్రే గారు తీసుకొచ్చిన ఆ మార్పుని, హిందూ ఓట్ బ్యాంక్ని ఉద్ధవ్ ఠాక్రే రిటైన్ చేయలేకపోయారు. ఆయన మరాఠీ ఒకటే రిటైన్ చేసుకున్నారు, హిందువులు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన చాలా వైపు, ఒకవైపు రాజ్ ఠాక్రే క్యాంపెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ అన్నామలై గురించి లుంగి పుంగి అని చేసి, దాని తర్వాత రస్మలై అని చెప్పి ఆయన మీద చాలా మంది చేసిన సౌత్ ఇండియన్స్ చాలా కోపం వచ్చింది. వాళ్ళు హోల్సేల్గా బీజేపీకి ఓటేశారు. అదే టైంలో నార్త్ ఇండియన్స్ని కూడా వీళ్ళు గౌమూత్ర తాగుతారు అది ఇది అని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే చెప్పింది, వాళ్ళు కూడా వెళ్ళి మొత్తం బీజేపీ వైపు ఓటేసేసారు. అదే జరిగింది ఇప్పుడు. సో బీజేపీకి లాస్ట్ టైం కానీ 7 సీట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ అది కాదు ఇంపార్టెంట్. శివసేన ఓటమి బయట ఎవరు ఫ్యాక్టర్స్, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరే అంతే. కానీ అన్నదమ్ముల్లో కూడా ఇప్పుడు రాజ్ ఠాక్రే ఇస్ అవుట్ లిటరల్లీ. 6 సీట్లు వచ్చినాయి అంతే ఆయనకి. దాన్ని చూస్తే ఎంఐఎం ఇంకా బాగా పర్ఫామ్ చేస్తున్నారు మిగతా ప్లేసెస్లో. సో ఇక్కడ ఏంటి అనేది ప్రశ్న వస్తుంది అన్నమాట. సో అదే టైంలో కాంగ్రెస్కి 23 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ అగైన్ మైనారిటీ ఓట్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో, ఎక్కడెక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉందో అక్కడ కాంగ్రెస్కి ముంబైలో ఈ 23 వార్డులు వచ్చినాయి అన్నమాట. దాంతో పోటీ పడుతున్నారు ఎంఐఎం. చార్మినార్ పార్టీ అక్కడ కూడా దిగింది అండ్ ఈస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఓవైసీ.
నేను చెప్పాను చూడండి 112 ప్లస్ అవార్డ్స్ వచ్చాయి, తక్కువ కాదు. ముంబై బిఎంసీలో ఇదివరకు 2 ఉన్నాయి, ఇప్పుడు 8 వచ్చినాయి సార్. నాగ్పూర్లో చూడండి, నాగ్పూర్లో 6 వార్డులు వచ్చినాయి వాళ్ళకి. ఐ మీన్ హీఈస్ ఎక్స్పాండింగ్ హిస్ ప్రెసెన్స్ అనమాట. అంటే కాంగ్రెస్ కన్నా ఒక ఆల్టర్నేటివ్, ముస్లిం ఆల్టర్నేటివ్ మేము ఉన్నామని చెప్పి ఓవైసీ చూపిస్తున్నారు. రేపు వెస్ట్ బెంగాల్కి వెళ్తే ఏమవుతుంది స్టోరీ, అది కూడా చూడాల్సింది. అది చూడాలి. ఎందుకంటే అస్సాంలో దీనికన్నా ముందు కూడా పోటీ చేశారు, ఏఐయుడిఎఫ్ని వాళ్ళ ఛాన్సెస్ అఫెక్ట్ చేశారు. ఎప్పుడు బీజేపీ బీ టీం అంటారు, కానీ ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. ఆయన లాజిక్ ఒకటి ఏంటంటే, నేను ఒక చార్మినార్ పార్టీ నుంచి ఒక నేషనల్ పార్టీ అవుతున్నాను, అది నా లాజిక్, అది నా స్ట్రాటజీ అని చెప్పి ఓవైసీ గారు చేస్తున్నారు అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నది సిచ్యువేషన్ చూస్తే మీరు చూడండి, సాంబాజీ నగర్ అగైన్ ఔరంగాబాద్, పాత పేరు ఔరంగాబాద్ అంటే కొత్త పేరు సాంబాజీ నగర్, ఛత్రపతి సాంబాజీ నగర్. అక్కడ ఏఎంకి 33 స్వాట్లు వచ్చినాయి. అక్కడి నుంచి ముందు ఒక ఎంపీ కూడా కలిశారు, బీజేపీకి 58 వచ్చింది, 12తో సహా వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఎ మెజారిటీ. కానీ అక్కడ కూడా చూడండి కాంగ్రెస్కి ఒకటే స్థానం వచ్చింది. అంటే ఒక ముస్లిం ఓటర్కి ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళున్నారు మీకు ఏం కావాలన్నప్పుడు ఏఎంఐని తీసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్కి చాలా డేంజరస్. ఇది ఆల్రెడీ మనం బీహార్లో చూసాం. బీహార్లో ఇదే లెసన్ రిపీట్ అవుతుంది మీకు ఇక్కడ. రేపు యూపీలో 2027 వచ్చే ఎలక్షన్లో, దానికన్నా ముందు వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్కి అసలు ప్రసక్తి తెలియదు అనుకోండి, అక్కడ మమతా బెనర్జీ ముస్లిం ఓట్లు చూసుకుంటుంది. అస్సాంలో ఏఐయుడిఎఫ్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, ఎంఐఎం వెళ్తే ఎవరికి వేస్తారు ఓట్లు. అండ్ ఓవైసీ ఒక మోడర్న్ ఫేజ్గా ఆయన, ఎస్పెషలీ మన ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ గారు డెలిగేషన్ పంపించినప్పుడు బహుశా ఈవెన్ బీజేపీ వాళ్ళకన్నా బాగా మాట్లాడింది ఓవైసీ గారు. ఆయన నిజమే, దుబాయ్లో ఆయన మాట్లాడిన దానికి మంచి రెస్పాన్స్, బహ్రెయిన్లో కూడా చాలా బాగా మాట్లాడారు. తో ఆ ఒక మోడర్న్ ముస్లిం యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఓవైసీ వైపు వెళ్తున్నారు. పాత వాళ్ళు ఇంకా కాంగ్రెస్ ఓటేస్తున్నారు, కానీ 40-50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ యంగ్స్టర్స్ చాలా మటుకు ఓవైసీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఆయన చాలా క్లియర్ వాసుదేవన్ గారు, ఆయనకు అపాలజీ లేదు దాంట్లో. నేను ముస్లిమ్స్ చూసుకుంటున్నాను. మీకు గుర్తుంటుంది బీహార్ ఎలక్షన్ కాగానే జేడీయూకి చెప్పారు, నితీష్ కుమార్కి ఏం చెప్పారు ముఖ్యమంత్రికి అంటే, మీరు సంబల్ ఏరియాలో మేము గెలిచాం సీట్లు, 5-6 సీట్లు గెలిచారు అక్కడ, మీరు ఆ ఏరియాకి ఫండింగ్ ఇస్తే మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ అంటే వాళ్ళకు మెజారిటీ ఏం అక్కర్లేదు, కానీ మీ పాలసీస్ని మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయనకి ఏంటంటే మా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలి, మీరు కాన్స్టిట్యున్సీ ముస్లిమ్స్ని డెవలప్ చేయాలి, మేము మీకు దానికి సపోర్ట్ చేస్తాం. అదే టైంలో నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ ఈసారి మహారాష్ట్రలో కరెక్ట్ చేశారు బీజేపీ. మళ్ళీ మైనారిటీ కోసం మళ్ళీ మేము వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళ దగ్గర వెళ్ళి క్రిస్టియన్ ఫాదర్స్ని కలిసి బిషప్స్ని కలిసి పనికి రాదు, వాళ్ళు ఏర్ ఓట్ మీకు. ఎండ్ ఆఫ్ ద డే కేరళలో చూడండి, ఇప్పుడు ఇదే బిషప్ మోదీ గారిని కలిశారు ఢిల్లీలో, వాళ్ళు ఇప్పుడు కేరళకి వెళ్ళి బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది ప్రాబ్లం. అక్కడ ఏంటంటే కొరియన్ వీళ్ళందరూ కలిసి కొంత బిషప్ని తీసుకొచ్చి మోదీ గారు హ్యాపీ అయిపోయారు, ఓ వీళ్ళందరూ మన వైపు వస్తున్నారని చెప్పి. కాదు, రారు వాళ్ళు. వాళ్ళ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ఎర్నాకులంలో మేయర్ కూడా డిసైడ్ చేసింది వాళ్ళే. అక్కడ ఒక క్యాండిడేట్ ఉండే దీప్తి మేరీ వర్గీస్ అని చెప్పి, షీఈ్ ఆల్సో క్రిస్టియన్, కానీ చర్చ్ అన్నారు కాదు ఆమెను మేయర్ చేయకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మేయర్ని మార్చారు. ఆలోచించి అంత పవర్ ఉంది. ఇప్పుడు కేరళ కాంగ్రెస్ మాని అనే ఒక గ్రూప్ ఉంది కేరళలో, వాళ్ళని కాంగ్రెస్లో చేర్చాలని చెప్పి బిషప్స్ ఆర్డర్ ఇచ్చారు. అదే టైంలో మన ఇటువైపు ఒక స్వామి ఎవరో శంకరాచార్య ఎవరో ఒక ఆర్డర్ ఇస్తే కమ్యూనల్ అయిపోతారు అప్పుడు కంప్లీట్. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు మహారాష్ట్ర అగైన్. సో ముంబైలో కంప్లీట్లీ మైనారిటీ ఓట్స్ డివైడ్ అయిపోయింది ఈసారి మనం అది చూసాం. చాలా మటుకు ఏఐఎంఎం చాలా కార్పొరేషన్స్కి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పొజిషన్ స్ట్రాంగ్గా ఉంది. 2-3 కార్పొరేషన్లో వాళ్ళు లీడ్ కూడా చేయొచ్చు కావాలంటే. దీంట్లో నిన్న అఖిలేష్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాసుదేవన్ గారు, మీరు చూసుంటారు బహుశా. ఆయన ఏమన్నారంటే, రాహుల్ గాంధీ ఇదే ఓట్ చోరీ అని మొదలుపెట్టినప్పుడు అఖిలేష్ యాదవ్ అన్నారు, ఎలక్షన్ గెలవాలంటే బీజేపీ దగ్గర నుంచి నేర్చుకోండి. వాళ్ళు పనిచేస్తే కన్నా వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు దానికన్నా కష్టపడి పనిచేస్తేనే మీరు ఎలక్షన్ గెలవచ్చు అని అఖిలేష్ యాదవ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ అది వినైనా నేర్చుకోవాలి. రాజ్దీప్ సర్దేశాయ్ ఒక పుస్తకం రాశారు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు, బీజేపీ ఎలక్షన్ మిషనరీ గురించి. ఈజ్ ఆర్ టోటల్ యాంటీ బీజేపీ మనిషి. కానీ ఆయన కూడా అన్నారు, రాజ్దీప్ సర్దేశాయ్ కూడా అదే అన్నారు, దట్ బీజేపీ ఒక ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోతారు. నిన్న కూడా కొన్ని డిబేట్స్లో ఆయన ఇండియా టుడేలో అన్నారు, బీజేపీ ఈజ్ అ 24/7 పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ 9 to 5 పార్టీ.
పొద్దున్న 9 గంటలు సాయంత్రం 5 గంటలు పనిచేసి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు 24/7 ఎలక్షనే ఆలోచిస్తారు. ముంబై నుంచి కేరళకి బయలుదేరి ఉంటారు. ఆల్రెడీ మీరు చూడండి, బీహార్ గాంగానే అక్కడ ఇమ్మీడియట్ వెస్ట్ బెంగాల్ మొదలు పెట్టేశారు. అమిత్ షా గారు 3 రోజులు కల్కటాలో కూర్చొని క్యాండిడేట్ సెలక్షన్, షార్ట్ లిస్టింగ్ మాట్లాడి, వాళ్ళ డిఫరెంట్ ఫ్యాక్షన్స్తో మాట్లాడి, అక్కడ ఉన్న పాత కొన్ని లీడర్ బయటికి వెళ్ళిన సీనియర్ లీడర్స్ని రిటర్న్ పార్టీలు తీసుకొచ్చి దాన్ని చేశారు. బీహార్లో మీకు గుర్తుంటుంది, 102-103 మంది రెబల్ క్యాండిడేట్స్ నామినేషన్స్ ఫైల్ చేశారు, వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని చెప్పి. 2 రోజులు అక్కడ కూర్చొని, అమిత్ షా గారు అక్కడే ఉన్నారు కదండి, అక్కడ కూర్చొని ఒక హోటల్లో కూర్చొని వీళ్ళందరినీ సపరేట్గా పిలిపించి ఒక్కొక్కరిగా పిలిపించి మాట్లాడి నామినేషన్ విత్డ్రా చేయించారు. రాహుల్ గాంధీ ఆ టైంలో కొలంబియాలో ఉన్నారు. ఇది డిఫరెన్స్. మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అంటే పార్ట్ టైంగానే మిగిలిపోతారు. ఈ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరిని దింపలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఎవ్వరు రాలేదు. ఈసారి ఓన్లీ ఫడ్నవీస్ అండి, ఆయన ఒక్కరే. ఫడ్నవీస్కి ఇచ్చేసారు మొత్తం. నెక్స్ట్ మిగతా స్టేట్స్ నుంచి సెకండ్ రంగ్ లీడర్స్ని తీసుకొచ్చారు. ఎవరు? అన్నామలై ఇట్లాంటి లీడర్స్ని తీసుకొచ్చారు. మన ఆంధ్ర నుంచి మాధవ్ వెళ్ళారు. ఎందుకంటే సెకండ్ రంగ్ లీడర్, వాళ్ళు సీనియర్స్ని తీసుకురాలేదు. సో స్ట్రాటజీ ఏంటంటే ఫడ్నవీస్ గారికి ఫుల్ పవర్ ఇచ్చేసి మీరే ఎలక్షన్ ఇన్ఛార్జ్, ఇప్పుడు మీరు నడిపించుకోండి ఎలక్షన్, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అని చెప్పి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఫడ్నవీస్ గారు 33 మీటింగ్లు అడ్రస్ చేశారు, బిగ్ సభలు. ఈయన మన షిండే గారు 29, ఉద్ధవ్ ఠాక్రే 3, రాజ్ ఠాక్రే 1. దట్ ఈస్ అ జాయింట్ మీటింగ్ వీళ్ళిద్దరిది. కాంగ్రెస్ 0. రాహుల్ గాంధీ అసలు కనిపించలేదు అక్కడ, ప్రియాంక వాద్రా కనిపించలేదు. ఎవరు వెళ్ళి వాళ్ళ దగ్గర సీనియర్ లీడర్స్ ఎవరు లేరు ఇప్పుడు. సార్, ఒకప్పుడు నేషనల్ కాంగ్రెస్కి బ్యాక్ బోన్లా నిలిచింది మహారాష్ట్ర కాంగ్రెస్. లీడర్స్ టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు అక్కడ. మీరు బిలీవ్ చేయరు వాసుదేవన్ గారు, ఇది ఇప్పుడు కాదు. విలాస్రావు దేశ్ముఖ్, వైబి చవాన్, ఏఆర్ అంతులే, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద నేతలు ఉన్న పార్టీ ఇది. ఆ పార్టీ పరిస్థితి వాళ్ళు ఆలోచించండి, ఎక్కడికి వచ్చారు వాళ్ళు. ఇది కాంగ్రెస్ సిట్యువేషన్ అన్నమాట. ఇదెందుకు జరుగుతుందని వాళ్ళు ఆలోచిస్తలేరు. దే ఆర్ నాట్, వాళ్ళకొక్కటే ఏమేంటంటే ముస్లిం ఓటు మాకు రావాలి. ఏఎంఎం ఉన్నప్పుడు ముస్లిం ఓట్లు మీకు ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇంక్రీజింగ్లీ వాళ్ళు ఆడియన్స్కి అపీల్ చేస్తున్నారు. యంగర్ ఓటర్స్కి ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు ఎంఐఎం తీసుకెళ్ళిపోతున్నారు. యు మే డిసగ్రీ విత్ ఓవైసీ అగైన్. ఆయన లాంగ్వేజ్, ఆయన వాళ్ళ ముస్లిమ్స్ కోసమే మాట్లాడుతాను. కరెక్ట్, హీ స్పీక్స్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్. దళితుల గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు అంతే. ఈవెన్ ప్రకాష్ అంబేద్కర్ ఏమన్నారంటే, కాంగ్రెస్ ముంబైలో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే మమ్మల్ని అనుకరించి పొడిచారని చెప్తున్నారు. ఆలోచించండి, వాళ్ళ ఓన్ ఎలక్టరల్ పార్ట్నర్ అంటున్నారు ఈ మాట. అంబేద్కర్ గారికి కూడా అలా చేశారు కదా. అదైతే పాత స్టోరీ, అది మనందరికి తెలుసు. సో ఈ సపరేట్, నేను ఎందుకంటే డేటా అంతా నోట్ చేసుకొని వచ్చాను. ఈ లాస్ట్ జరిగిన ఎలక్షన్ 2017లో జరిగిన ఎలక్షన్, దాని తర్వాత ఎలక్షన్ జరగలేదు అక్కడ 2017. దెన్ ఈ 9 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్లో ఫడ్నవీస్ని ఇప్పుడు ఒక మోడల్గా ఉంచుకున్నారు. దట్ వీ విల్ టేక్ హిమ్ యాజ్ అ మోడల్ ఫర్ మహారాష్ట్ర. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. అంటే ఢిల్లీలో మా గవర్నమెంటు, ముంబైలో స్టేట్లో మా గవర్నమెంట్, మంత్రాలయాలో, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మా మినిస్టర్షిప్. ఒక డెవలప్మెంట్ ప్లాన్ మీద మేము పోరాటం చేసాం. ఈసారి హిందుత్వ గురించి తక్కువ మాట్లాడేది కరెక్ట్. ముంబై స్కీమ్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వాసుదేవన్, మీకు చాలా బాగా తెలిసింది మనకి. వాళ్ళకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఇష్యూ. వాళ్ళది మెయిన్ మాస్ ట్రాన్సిట్. వాళ్ళకి ఆ లోకల్ ట్రైన్స్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి నడుస్తుంది. దాని ఇంప్రూవ్మెంట్ ఏం చేయలేదు. లాస్ట్ 10 సంవత్సరాల్లోనే మెట్రో వర్క్ మొదలుపెట్టారు. దాన్ని కూడా ఈ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ కొడుకు ఇచ్చి ఆదిత్య ఠాక్రే ఆపేశాడు. దాన్ని ఆర్ఐలో ఉన్న షెడ్ని క్లోజ్ చేసేసి ఎన్వైరన్మెంట్ వాళ్ళతో, ఈ జేఎన్యూ క్రౌడ్, భారత్ టెరేట్ కూడా వాళ్ళ క్రౌడ్తో నడిచి ఆయన మొత్తం మెట్రో ప్రాజెక్ట్ని ఆపేసాడు. బుల్లెట్ ట్రైన్ కూడా ఆపేసింది. ఫడ్నవీస్ రాగానే ఫస్ట్ స్టెప్ ఏం చేసుకున్నారంటే ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు మెట్రో వర్క్ మొదలుపెట్టారు. సెక్షన్ బై సెక్షన్ పని నడుస్తుంది ఇప్పుడు. సో ఏ మెట్రో అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ముంబై లాంటి ప్లేస్లో ఇప్పుడు మీరు ముంబై సౌత్కి రావాలంటే ముందు గంట సేపు తీసుకున్న టైం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వైపు నుంచి ఇంకా అవతల నుంచి న్యూ ముంబై వచ్చారు. ఇప్పుడు మీరు ½ అన్ అవర్లో రీచ్ అవుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అది.
నెక్స్ట్ వాళ్ళకున్న వర్షాల ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే అది చాలా మేజర్ మినేస్ కదా సార్. ఎందుకంటే ముంబైలో ఇట్స్ లోవర్ లెవెల్, కొచ్చి లాగానే అది కూడా. సముద్రం ఇటువైపు ఉంది, ఇటు కొండలు ఉన్నాయి. సో నీళ్ళు వెళ్ళాల్సిన సముద్రంకి వెళ్ళాలి. హై టైడ్ ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, నీళ్ళు సముద్రానికి వెళ్ళదు, రిటర్న్ వచ్చేస్తుంది సిటీకి. మనకు ఆ ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ నుంచి నాలాల నుంచి అట్లా వెళ్ళి హుసేన్ సాగర్ నుంచి వెళ్ళి అట్లనే మూసి వైపు వెళ్ళి నల్గొండకి వెళ్ళిపోతుంది. మనకు ఆ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. దానికి అర్బన్ వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్స్ని మీరు ఎంత చేసినా కానీ ఒక లిమిట్ ఉంది స్టామ్ వాటర్ తీసుకోవడానికి. అది పెద్ద ప్రాబ్లం, దాంట్లో డౌట్ లేదు దాంట్లో. సో ఏం చేయాలి ఇప్పుడు? దీనికి ఏం చేయాలంటే కోర్స్ కొత్త సిస్టమ్స్ తయారు చేయాలి. కానీ దర్స్ అ లిమిటేషన్. మిథి రివర్ ఉంది, వాళ్ళ మెయిన్ రివర్, దట్ యాక్చువల్లీ ఫ్లోస్ త్రూ ముంబై. అక్కడ మొత్తం కచరా వేసేసి చాలా 15 సంవత్సరాల ముందు చాలా పెద్ద ఒక ఫ్లడ్ వచ్చింది. అది చాలా మటుకు క్లీనప్ చేశారు. మూడవది వాళ్ళది డ్రింకింగ్ వాటర్. వాళ్ళకి 6 డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఈ 6 డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ నుంచి ఇప్పుడు కూడా నడిపించుకున్నాను. ముంబై పాపులేషన్ ప్రతి సంవత్సరం పెరుగుతుందే పోతుంది. ఇదొక మేజర్ ఇష్యూ. ముంబై ఇస్ లైక్ ఎ మ్యాగ్నెట్. వాసుదేవన్ గారు ఎవరైనా బతకొచ్చు. 100 రూపాయలు సంపాదిస్తున్న మనిషి రోజుకి ఆయన కూడా బతకొచ్చు. అదే టైంలో మీరు చూస్తే, ఎందుకంటే చాలా మటుకు మనం చూస్తుంటాం, ఇది ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. డెవలప్మెంట్లో వాటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇరాన్లో చూస్తున్నాం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. తాగటానికి నీళ్ళు లేవు అక్కడ. దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ అన్నమాట. సో ఈ పరిస్థితిలో బిఎంసీలో వాళ్ళ దగ్గర 6 లేకులు ఉన్నాయి. ఈ 6 లేకుల నుంచే నీళ్ళు తెప్పించుకోవాలి. వర్షాకాలంలో లేక్ నిండిపోతుంది, సమ్మర్లో నీళ్ళు తగ్గుతుంది. కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. 4వది వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే రీసెటిల్మెంట్ ఆఫ్ కాలనీస్. ధారావి లాంటి ఏరియాలో ఈసారి ధారావిలో ఒక్క సీటు బీజేపీ గెలిస్తే మిగతా అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నారు. ఎందుకు అనేది మన అక్కడే అర్థమైపోతుంది మనకు. బికాస్ దే ఆర్ గివింగ్ ద డెవలప్మెంట్ ప్లాంక్ అనమాట. సో ఆ డెవలప్మెంట్ ప్లాంక్లో ఏం చెప్తున్నారు, మేము మీకోసం ధారావి రీడెవలప్ చేస్తాం. కానీ అక్కడ ఈ విధంగా పుకార్లు లేపారంటే అది అదానీ అంబానీకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మీకేం రాదని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపించారు. దాంతోనే ఇప్పుడు ఈ ప్రాబ్లం జరిగింది అక్కడ. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక 500 స్క్వేర్ ఫీట్ ఇల్లు రీడెవలప్మెంట్ చేసి మీకు ఇస్తాము. ముంబైలో ఒక 800 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కూడా మీకు కొనాలంటే వాసుదేవన్ గారు 2-3 కోట్లు పడుతుంది. వెరీ ఎక్స్పెన్సివ్. అదే మెయిన్ రీజన్ వై ముంబై నుంచి చాలామంది ముంబై బయటికి వెళ్ళిపోయారు, సబర్బ్స్కి వెళ్ళిపోయారు. మన దగ్గర కూడా చూస్తున్నాం హైదరాబాద్లో. వెస్ట్ హైదరాబాద్ హెస్ బికమ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెస్ట్ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనలేరు వాళ్ళు. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ దే ఫేస్. వాళ్ళు దిల్సుఖ్ నగర్, ఇటువైపు షామీర్పేట్, ఇటువైపు ఏమో మెడ్చల్, అటువైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ముంబైలో ఉన్న దాంట్లో చాలా మటుకు వాళ్ళ ఇల్లు కట్టడం, రీడెవలప్మెంట్ చేయడం. అంటే ముందు చాల్ సిస్టమ్ ఉండే మన దగ్గర, ఇక్కడ అది లేదు మనకి. చాల్ సిస్టమ్ అంటే బేసిక్లీ పాత అపార్ట్మెంట్స్ ఉండే, చాలా పాత, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న అపార్ట్మెంట్స్ని తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే చాలా మటుకు దాన్ని రీడెవలప్ చేశారు. 500 స్క్వేర్ ఫీట్ చేసేసి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు జరిగిన ఈ లాస్ట్ ఎలక్షన్లో 2017 తర్వాత అప్పుడు చేసిన డెవలప్మెంట్ ప్లాన్ని ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ ఆ పని కొంచెం మెల్లగా అయిపోయింది, కానీ ఇప్పుడు కొంచెం పికప్ చేస్తుంది. సో డెఫినెట్లీ. సో లాస్ట్ ఎలక్షన్ చూస్తే మనకి ఒక నంబర్ వైజ్ డెవలప్మెంట్ చూస్తే కూడా బీజేపీ గవర్నమెంట్, అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న శివసేన గవర్నమెంట్ వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. కానీ అంత డెవలప్మెంట్ జరగలేదు. 25 సంవత్సరాల నుంచి ఇట్ ఈస్ బీన్ ఎ శివసేన బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.